ఇప్పుడు 6 సంవత్సరాలు నాకు రైతు బంధు పైసలు రాక, అదే కేసీఆర్ ఉన్నప్పుడు సంవత్సరానికి 2 సార్లు వచ్చేది. రేవంత్ రెడ్డి రాడు, జీవితంలో రాలేడు. ఇక పింఛను పైసలు 2000 పైసలు 4000 ఇస్తా అన్నాడు, 3000 దానికి 6000 ఇస్తా అన్నాడు, 3000 దానికి 1000 ఇచ్చిండు. గయ్య 2000కి 4000 ఇస్తానన్నా గయ్య 2000 గది అయినాయి. ముసలోళ్ళు ఎట్లా బతకాలి, ఎట్లుండాలి? ఆయన అదును కొత్తలేవు ఆ పింఛను పైసలు. తెల్లారితో ఫస్ట్ అనంగా వస్తున్నాయి, లేకపోతే ఈ నెల ఆపి ఇంకో నెల ఒక్కసారి ఇవ్వాలంటే పింఛను పైసలు వస్తాయా? అవి రావు. ఇప్పుడు ముసలోళ్ళు ముట్టోళ్ళు అంటే నెలకు వచ్చాక మళ్ళీ నెల దాకా వాళ్ళు తినాలనే ఓ చుట్ట తాగుతారో, కళ్ళు తాగుతారో, నీళ్ళు తాగుతారో. కేసీఆర్ ఉన్నప్పుడు ఒకటే మాట చెప్పేది, నాకు ఇంత కావాలా అయ్యా అంటే పలానా తారీఖు రా నీ పని అవుతుంది అన్న, కరెక్ట్ చేసి పెట్టేది. ఇప్పుడు ఈ పని అవుతలేదు. వీడు వచ్చిన దానికి నాట్లాడు బొందలో పోవడే కానీ బతుకుడు అవుతలేదు. నిజం చెప్తాను, బతుకుడు అవుతలేదు. వాళ్ళకు ఇతనన్న 5 లక్షల లోన్ ఇస్తా అన్నాడు, ఇప్పటివరకు 5 పైసలు కూడా గైతులేవు. ఇంటింటికే డబల్ బెడ్రూమ్లు ఇస్తా అన్నాడు, అవి గైతులేవు చక్కగా. నేను జాగా ఇస్తా అన్నాడు, అది లేదు. లాస్ట్కి వచ్చాక ఏమన్నా ల్యాండ్ చూసి ఇస్తా అంటే వీని ఇంట్లో నుంచి తెచ్చిస్తాడా? ఉన్న ఇంట్లోనే కూలగొట్టి సాగు చేస్తాడు. ఏడగొనిస్తాడు ల్యాండ్, ఏడ చేస్తాడు. అదే కేసీఆర్ ఉన్నప్పుడు ఇల్లు గతి లేనోనుకు ఇల్లు ఇచ్చిండు, భూమి గతి లేనోనుకు భూమి ఇచ్చిండు, బతుకమ్మని బాట చూపెట్టాడు. ఈ బాట లేకుండా పోతుంది మొత్తం వీడు వచ్చిన కానించి. ఓయా ఫ్రీ బస్ ఇస్తే ఏమిటికి ఇచ్చాడు? మనకి ఇచ్చాడు ఫ్రీ బస్సు, లేడీస్కి ఇచ్చాడు. ఇస్తే ఏం సుఖం? చీకలు పట్టుకుంటారు, గుద్దుకుంటారు, బస్సు కింద పడి వస్తారు. మొన్న పేపర్కి ఇచ్చాడు, బ్యాంకులు అల్లకపోతే ఈయన చూస్తానట దొంగను చూసినట్టు చూస్తారట జనం. నువ్వు మంచిగా అయితే ఎందుకు చూస్తారు నిన్ను? చెప్పు. ఇస్తాను కూడా పేపర్ ఎస్టిమేట్ ఇస్తానికి నువ్వు గట్ల ఇచ్చినాక నిన్ను చూడకపోతే ఏం చేస్తారు? అదే కేసీఆర్ ఉన్నప్పుడు ఏదన్నా ఇచ్చండి అట్లా. నీ కింద ఉన్న వాళ్ళు దొంగనా, నువ్వు చక్కగా ఇంకంతకు ఎక్కువ దొంగమైనా అయితే ఏవి చక్కగా పనులు అయితే ఏవి చక్కగా వస్తాయి. 9 years వర్క్ చేసిన తెలంగాణ పార్టీ కన్నా కాంగ్రెస్ వచ్చింది కాబట్టి కొంచెం బెటర్గా అనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ ఒక ఫర్దర్ 5 years ఇంకొకసారి కాంగ్రెస్కి ఇస్తే అంటే వాళ్ళదే వాట్ ఈస్ డిఫరెంట్ అనేది తెలుస్తుంది. నా ఓట్ అనేది కాంగ్రెస్కి అనుకుంటున్నాను. బట్ నెక్స్ట్ అప్పుడు తర్వాత కూడా ఇలా ప్లాన్ ఉంటుందంటే మళ్ళీ వీళ్ళు చేంజ్ అంటారు. ఓకే, థ్యాంక్ యూ.